అరే చేపలు పడుతురు అరే తమ్ముళ్ళు ఇప్పుడు మీరు ఇప్పుడు రావరా ఊపురా మీరు చెరువు కాడ అంటే పడుతుంది తింటే చూసుకో రేపు ఉంటాయి మన పాములు పురుగులు కూడా ఉంటాయరా ఇట్లాంటివి ఇట్లానే ఉంటాయి మరి. గాయస్ మా ఓడు ఈ కొండ మీద పోదామంటుండు ప్లేసెస్. అరే ఇప్పుడు ఇట్లా ఇస్తానా లేదా మీదకి ఎక్కేది చెరువు ఎట్లా చెరువు ఎక్కడికి అది పైన మీద పోవాలా. గైస్ మనము రిలాక్స్ గా మనం గ్రౌండ్ కి అయితే వచ్చాం. ఈ ఆవులతో పెద్ద స్టంట్ అయిపోతున్నాయి ప్రజెంట్. హాఫ్ కిలోమీటర్ నుంచి 1 కిలోమీటర్ ఉంటుందా? నీతో నాకు ఈ యొక్క హ్యాపీనెస్ సూపర్ రాసి ఉంటుంది సిద్ధుగా. వర్షం కూడా చాలా పడుతుంది. గైస్ ఆల్వేస్ వెల్కమ్. నేను ఇందాక మాట్లాడుతుంటే నా ఫోన్ కిందడిపోయింది. వాకింగ్ చేసేది కింద ఆడిపోవడం వల్ల నాకు కొంచెం డిస్టర్బెన్స్ అనిపించింది. నేను అందుకే పట్టించుకో. చాలా రోజులైంది రా ఇట్లా పోవారా నువ్వు వీటికి తిరగడానికి? లేదు కదరా చాలా రోజులైంది. ఏరారా హైదరాబాదే మొత్తం అయిపోయింది. ఈ కొండ గుట్టలు కుంతలు. అరే బాగుందిరా ఇడ కలిపింది అది. ఇంకా తమ్ములు కానీ నేను ఫూల్ చేసామా నచ్చుకోలేదు. ఏంటిదంటే నేను ఒక 3-4 years బ్యాక్ నేను ఇక్కడ ఈ గ్రౌండ్ లో రన్నింగ్ చేయడానికి వచ్చేవాడిని. ఆల్మోస్ట్ నేను ఇక్కడ చాలా సార్లు రన్నింగ్ వచ్చి వెళ్ళేవాడిని. ఇక్కడే చాలా మంది పరిచయం అయ్యారు. చాలా మంది రే బాల్ రా రే ఇదిగో క్యాచ్. అరే క్యాచ్ కొట్టిండ్రు రావాడు. పండగ వేసుకో ఏ ముద్దురా. అరే గాలి ఎక్కువ వస్తుంది, మంచిగా ఉంటది. ఎట్లనే వెదర్ మా ఇంటి మీదనే అట్లుందంటే ఇక్కడ బండ మీద ఎక్కువ వస్తుంది గాలి, అల్లా ఉంటది. నాకు ఇంకా జరగాల్సింది చాలా జరిగినా అనుకోండి. ఇంకా వాటి గురించి ఏమని మాట్లాడతాం? ఏం మాట్లాడలే వాటి గురించి. పట్టించుకోకుండా వదిలేయాలి. మామూలుగా జరగలేదు. అన్ని ఇక్కడే పరిచయమే, అన్ని ఇక్కడే. గాయస్ ఇన్ని రోజుల నుంచి తిరిగిన ఆనందం వేరు, ఇట్లా ఇలా నడిచే ఆనందమే వేరు. చాలా ఎక్కిన తర్వాత చెప్తావు ఏంట్రా పోనీరా. ఆమె ఎక్కిన తర్వాత చెప్తావు నువ్వు దొంగ అడుగున్నావు. ఏంట్రా ఇంత గుంతలు ఉంది ఈ పండంతా? కొన్ని వందల సంవత్సరాల నుంచి వాటర్ పడి 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 అట్లా వెళ్ళిపోతుంది. అంటే 100 సంవత్సరాల నుంచి బండ ఎప్పటి నుంచి ఉందో అని తెలుసు. అట్లా ఇక్కడితో వెళ్ళిపోయినాయి అట్లే. అంటే పాస్ట్ అనేది మనం ఎంత వద్దనుకున్నా అది వదిలిపెట్టలేని ఒక క్షణం. ఎంతైనా రోజులు వేరు. ఏంటంటే ఒక ఫుల్ హ్యాపీ అంటే అంత హ్యాపీ. అది కూడా కరెక్ట్. ఈ పండేంద్ర మరి ఇట్లుంది. వాటర్ అది అరిగిపోయినది. ఇట్లా నడుస్తుంటే ప్రాణాలు అరిచేతుల్లో పెట్టుకున్నట్టుంది. కాలు పెనిగిందంటే అటే పోయినట్టే. ఇది ఉంది కదా గాయస్ అసలు వ్యూ చూడండి. అరే బాబా అది షార్ట్ ఫిల్మ్స్ షూటింగ్ చేస్తారు. అంటే వేరు వస్తుంది. ఆ కూతురే వేరు ఎంతైనా కాదు. షార్ట్ ఫిల్మ్ సాంగ్ చేసారు ఇక్కడ. ఏంట్రా నాయనా అసలు ఇదేం బిల్డింగ్ రా? చిచి ఇదేం కంటైనర్ రా? వాటరా? అటేం చేస్తావా? అరే బండి మధ్యలో పెట్టి మాట్లాడతారేంట్రా? అదే మీకు సైడ్కి పోరా మీరు.
సో నేను ఇక్కడికి వచ్చింది ఎందుకంటే ఇక్కడ రిలాక్సేషన్ అంటే రిలాక్స్ పీస్ఫుల్ గా ఒక్క లైఫ్ లో ఉన్న ఒక్క నిమిషం హ్యాపీ అవుదాం. చూస్తున్నాడు కానీ గాలి వస్తుంది. ఏసీ కూడా పనికిరాదు కదా ఈ గాలి దగ్గర. అరే వస్తూనే ఉంటుందిరా గాలి. వస్తాడు, ఎప్పటికొస్తాడు. మనం నువ్వు ఉన్న ప్లేసే అట్లాంటిది. ఆహా. అరే ఉందిరా పైకి వెళ్ళొచ్చేవరా. అరే మెట్లు ఉన్నాయరా సిద్ధు మెట్లు ఉన్నాయి. అరే ఎక్కుతురా, పెద్ద ఇష్యూ చేస్తారు. అవునా ఒకసారి ట్రై చేసాం రా. ఇష్యూ అయితే ఏమో హ్యాపీ అవుదామని వచ్చిన రిలాక్స్ గా ఈ ఒక వీకెండ్ హ్యాపీగా మూవ్ ఆన్ చేస్తే ఎలా ఉంటుంది అని చెప్పి వచ్చిన. ఇక్కడ వచ్చి మనం యూటర్న్ చేసుకొని బ్యాక్ వెళ్ళిపోదాం. అంటే నేను ఒక విషయం మీకు చెప్తా ఏంటిదంటే ఒక మూమెంట్ లో కాకపోయినా ఒక మూమెంట్ మనకు టైం కంపల్సరీ హెల్ప్. ఏమో నాశనం చేస్తారు అనుకుంటారా? మరి ఏదైనా అవ్వచ్చు. మళ్ళీ లేనిపోని దానికైనా అడిగి చెప్పాలి కానీ కావాలనుకున్నాను అనుకో. సీతాఫలం సైకిల్ వేసుకుని వాడు నేను లాస్ట్ టైం ఒక 50-60 తెచ్చుకున్నాం. 10 రోజులు 15 రోజులు. అది ఎప్పుడు సీజన్ ఉన్నప్పుడే, ఎప్పుడు పడినప్పుడు సీజన్ ఉన్నప్పుడు కంపల్సరీ హెల్ప్ చేస్తుంది. నేను మీ అందరికి ఇచ్చే సజెషన్ ఏంటంటే ఒక వర్క్ చేయండి అనే చెప్పే ఒక సజెషన్ ఏంటిదంటే మీరు యూట్యూబ్ చేస్తే ఒక బెస్ట్ ప్లాట్ఫామ్ అని నేను అనుకుంటా. నేను అది అనుకుంటున్నా ఎందుకంటే అందరూ చేస్తే అందరూ బాగుండాలి, అందులో మనము ఉండాలనే ఆ కాన్సెప్ట్ ఉంది కదా. అదేంటి సమాధి. సమాధా? అది సమాధి అంటారు. గాయస్ వేరే లెవెల్ ఫీలింగ్ ఉంది. కొండల మీద నడుచుకుంటూ పోతుంటే ముందుకు పోతుంటే చుట్టుపక్కల మొత్తం నేచర్. చెట్టు కింద ఉందా? చుట్టుపక్కల మొత్తం నేచర్. ఉంది కదా అది చాలా బెస్ట్. ఎందుకంటే చెప్తున్నా నేను, నాకు తెలుసు దాని గురించి అలా అని. ఎందుకంటే ఒక్కొక్కరికి ఒక్కొక్క టాలెంట్ కంపల్సరీ ఉంటుంది. ఆ టాలెంట్ ని యూజ్ చేసుకోవడమే అదే ఒక టైంలో సెట్ అయిపోతుంది. ఇప్పుడు ఒకడు గెలుస్తున్నాడు ఒకడు ఉన్నాడంటే వానికి నీకు సేమ్. అరే వా ఇదే బిల్లురా. టాప్ ప్లేస్ కొండలలో ఇక్కడ టాప్ ప్లేస్. ఏం వెదర్ రా. నైస్ వెదర్ చూస్తే మాత్రం కుర్రా పాడు. ఇదిగోండి మొత్తం గ్రీన్ నేచర్, గ్రీన్ గ్రీన్. దానికి నీకు సేమ్ అలానే ఉంది కదా, నువ్వు కూడా గెలుస్తావు కదా. ఏమైంది మరి? ఏం లేదు అనుకుంటే అందరం చేయొచ్చు, కానీ మనకున్న ఒక బద్ధకము మరి వద్దని చెప్తా ఇష్టం లేదు. శాంతత కావాలంటే దీని మంచి దీనికి మించిన ప్లేస్. సో ఒకసారి ఇక్కడ మనం రిలాక్స్ అవుదాం. వాళ్ళందరితో మనం పోల్చుకుంటే మనము అలా అనుకున్నప్పుడు పోల్చుకోవడం అంటే వాళ్ళు ఎంత కష్టపడి వచ్చుంటారు, మనం కూడా కష్టపడాలి అనేది అలా పోల్చుకుంటే తప్పులేదు. అరే వాడికంటే డబ్బులు ఉన్నాయి, వాడికంటే అన్ని ఉన్నాయి రా, వాడికి వెంటనే ఉంది అన్ని ఉన్నాయి, మళ్ళా వాడికి కావాల్సినవన్నీ వాళ్ళ పేరెంట్స్ సపోర్ట్ చేస్తారు, అది సపోర్ట్ చేస్తారు, వాళ్ళు సపోర్ట్ చేస్తారు అని ఇలాంటివి ఉంటాయి కదా దగ్గర ఉంటాయి. నేను చాలా అబ్జర్వ్ చేసా. అలా ఎప్పుడు పెట్టుకోకండి. అలా ఎప్పుడైనా పెట్టుకుంటే మాత్రం నేను మిమ్మల్ని మీరు తక్కువ చేసుకున్నట్లే. అట్లా ఎప్పుడు అనుకోకండి. వాడికి కూడా కొన్ని సమస్యలు ఉంటాయి, వాడికి కూడా కొన్ని ప్రాబ్లమ్స్ ఉంటాయి. మీరు ఒక్కటే చేయాలి. ఏది వద్దనుకున్నా అరే ఇది మనం చేయాలి, ఇది మన వల్ల అవుతుందని గట్టిగా అనుకొని చేసేయడమే అదొక వే అనుకోవాలి. ఒక్కసారి మిస్ అయ్యారంటే